హాయ్ ఫ్రెండ్స్, 1280వ సంవత్సరం పశ్చిమాఫ్రికాలోని మాలీలో ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడై భవిష్యత్తులో అందరికన్నా ధనవంతుడయ్యాడు. ఎంత ధనవంతుడు అంటే ఇప్పటి వరకు ధనవంతులని చెప్పుకున్న వారి ఆస్తులన్నీ ఒకే చోట పోగేసినా కూడా ఇతని సంపద మొత్తంతో సరితూగదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే అమెజాన్ సృష్టికర్త అని చెప్తారు, లేదా ఇలాన్ మస్క్ అని చెప్తారు. చరిత్రలోకి తొంగి చూస్తే నిజాం ప్రభువులని, మరో రాజు అని అనుకుంటారు. కానీ ప్రపంచ చరిత్రలో అత్యంత ధనవంతుడైన రాజు ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అతనెవరో కాదు, మొదటి మన్సా మూసా సుల్తాన్. మాలిలో మన్సా అంటే అర్థం సుల్తాన్ లేదా చక్రవర్తి. ఈ పిల్లాడు మూసా మాలీ దేశపు మన్సాగా మారబోతున్నాడు. ఎందుకంటే ఇతను అసలైన రాజవంశస్థుడు. ఇతను ఫాగాలాయ్ కుమారుడు, అందుకే అధికార పీఠాన్ని అధిరోహించేది కూడా అతనే. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తుంది. మూసా అబూబకరీ కీటాకి నమ్మకమైన మంత్రి అని కూడా చెప్తారు. అందుకే అతనికి రాజ్యాధిపత్యం ఇచ్చారని కూడా చెప్తారు. ఈ రెండింటిలో వాస్తవమేదో ఇప్పటి వరకు సాక్ష్యాధారాలతో రుజువు చేసిన వారు ఎవరూ లేరు. సరే, ఇక మనం మూసా మన్సాగా మారిన జర్నీ గురించి తెలుసుకుందాం. 1312లో అబూబకరీ కీటా మనసులో ఒక ఆలోచన మెదిలింది. తన విశాలమైన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలనే ఆలోచన మొదలైంది. వెంటనే 200 మంది సైనికులతో, తిండి సామాగ్రితో నింపిన 100 పడవలతో అట్లాంటిక్ మహాసముద్రంలోని కొత్త ప్రాంతాల్ని గురించి తెలుసుకునేందుకు బయలుదేరారు. ఒకవేళ అక్కడ ఇతరుల సామ్రాజ్యాలు ఉంటే వాటిని ఆక్రమించుకుని మరింత రాజ్య విస్తరణ చేయాలనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన వారు ఎవరూ కూడా తిరిగి రాలేదు. ఒక్క పడవ కూడా వెనక్కి రాలేదు. కానీ ఒకరోజు ఒక పడవ తిరిగి రావడం కనిపించింది. అది కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఆ పడవలో ఉన్న వ్యక్తిని ఏమైంది అని అడిగితే సముద్రంలో సుడిగుండం వచ్చిందనే మాట చెప్పాడు. ఆ సుడిగుండంలో అందరూ మునిగిపోయారని చెప్పాడు. ఎలాగోలా తప్పించుకుని తానొక్కడనే రాగలిగానని చెప్పాడు. ఈ మాట విని సుల్తాన్ అబూ చాలా నిరాశపడ్డాడు. కానీ ఈ సంఘటన తర్వాత కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆలోచన మాత్రం మార్చుకోడు. పైగా సముద్రంలోని ఆ ప్రదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమించుకోవాల్సిందే అని నిర్ణయించుకుంటాడు. అయితే ఈసారి స్వయంగా తన సైన్యంతో పాటు తానే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తాను ప్రయాణమయ్యే ముందు మాల్ని పరిపాలించడానికి మూసాను నియమించాడు. ఆ తర్వాత 3000 పడవలతో అట్లాంటిక్ సముద్రానికి ఆవల ఉండే ప్రాంతాల్ని ఆక్రమించుకోవడానికి అక్కడి నుండి బయలుదేరాడు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కానీ అబూ మాత్రం ఎప్పటికీ తిరిగి రాలేదు. కొంతకాలానికి వారు తిరిగొస్తారనే ఆశ కూడా పోయింది. అయినా సరే మాలి పరిపాలనలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చెప్పాలంటే అబూ పరిపాలన కన్నా మౌసా పరిపాలనే మెరుగ్గా ఉంది. మూసా అధికారంలోకి వచ్చిన రోజు నుండే ఆదాయం ఎలా పెంచుకోవాలనే ఆలోచన చేశాడు. అందుకని బంగారం, ఉప్పు దాచిపెట్టాలని నిర్ణయం చేశాడు. వాటిని అమ్ముకుంటే డబ్బులొస్తాయి. అందుకని అతను ఉప్పు, బంగారం నిల్వలున్న దేశాల్ని ఆక్రమించుకోవటం మొదలుపెట్టాడు. అలాంటి నిల్వలు కలిగిన దేశం బంబుక్ గోల్డ్ మైన్. వీటితో పాటు ఇడ్జిల్, అవ్లీల్, తగాజా లాంటి ప్రాంతాల్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఈ ప్రదేశాల్లో ఉప్పు అధికంగా తయారవుతుంది. ఆ రోజుల్లో ఉప్పు దొరకడం అంటే సంపద దొరికినట్టే. సంపద ఉందంటే రాజ్యం కూడా అభివృద్ధి చెందినట్టే. అలాగే మాలి రాజ్యం అభివృద్ధి చెందింది కూడా. అట్లాంటిక్ తీరం నుంచి నైజర్ వరకు, సబ్ సహారా నుండి ఫారెస్ట్స్ ఆఫ్ ఈక్వెటారియల్ ఆఫ్రికా వరకు విస్తరించింది. మూసా తన రాజ్యాన్ని విస్తరించడంలో ఇస్లాం మతం కూడా దోహదపడింది. మెజారిటీ ప్రజలు ముస్లింలే. అందుకని పరిపాలనకి ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే ఈ రాజ్యంలో బాంబుక్ మతం వారు కూడా మైనస్గా ఉన్నారు. వీరు ఇస్లాంని వ్యతిరేకించేవారు. అయితే మన్సా లాంటి విశాల సామ్రాజ్యంలో ఈ మైనార్టీల మనుగడ అసాధ్యం. ఈ విద్రోహుల మీద పట్టు సాధించారు. అయినా వారిని చంపలేదు. పైగా తన రాజ్యం ప్రశాంతంగా ఉండాలి అంటే అన్ని మతాల్ని గౌరవించాలనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అన్ని మతాల వారిని ఆదరించి చూసుకున్నారు. దాంతో ప్రజలంతా అతనికి మద్దతుగా నిలిచారు. తన రాజ్యంలోనే కాదు, చుట్టుపక్కల రాజ్యాల వారు కూడా అతనితో స్నేహ సంబంధాలు కొనసాగించేవారు. ఇతర అన్ని ముస్లిం దేశాలు మాలిని తమ స్నేహితురాలిగానే భావించేవి. అప్పుడు ఇప్పుడు కూడా మాలి చుట్టుపక్కల ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి. అందుకే మాలి మీద ఏ దేశమో వచ్చి దాడి చేస్తుందనే దిగులు, భయం కూడా ఉండేది కాదు. దేశం బాగుండాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనే సూత్రాన్ని నమ్మాడు మూసా. అందుకే తన దేశ ఆర్థిక వ్యవస్థను అత్యున్నత స్థితికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అందుకోసం 2 పద్ధతులు పాటించాడు. ఒకటి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేయటం, రెండోది ట్రిబ్యూట్ తీసుకోవటం. మాలి వ్యాపార లావాదేవీల్లో 3 పదార్థాలు ప్రముఖంగా ఉండేవి. అవి ఉప్పు, బంగారం, కోలానట్. బంగారం విలువ అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది.
ఈ రోజుకి బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో మాలి ఆఫ్రికాలో 4వ స్థానంలో, ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది. ఆ రోజుల్లోనూ యూరప్ మరియు పశ్చిమ దేశాల్లో అత్యధిక బంగారం ఉత్పత్తి చేసిన దేశాల్లో ముందు వరుసలో ఉండేది. బంగారం వ్యాపారం చేసేవాడు కాబట్టి మూసా ధనవంతుడయ్యాడు అనుకోకండి. కాకపోతే ఆ దేశంలో బంగారం నిల్వలు పుష్కలంగా ఉండేవి. వాటి మీద పన్ను విధించేవారు. ఆ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో ఉండేది. ఎంత పెద్ద మొత్తం అంటే మాలి రాజ్యం ఈ పన్నుల మీదే ఆధారపడేది అంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. మూసాకి బంగారం నిల్వల్ని తన ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. పైగా ఈ నిల్వలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అత్యంత గోప్యంగా ఉంచేవారు. మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళు తమ అవసరాల కోసం సూడానికి చెందిన మధ్యవర్తులకు ఈ బంగారాన్ని అమ్మేవారు. ఈ మధ్యవర్తులు తమకు కావాల్సిన వాటి కోసం బయటి వ్యాపారస్తులకు ఆ బంగారాన్ని అమ్మేసేవారు. అందుకే బయటి వాళ్లకు ఈ మైన్స్ ఎక్కడున్నాయో తెలిసే అవకాశమే లేదు. బంగారంతో పాటు ఉప్పు, కోలానట్ కూడా మాలి ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుని ఉండేవి. ఈ ఉప్పు సాధారణమైన ఉప్పే, కాకపోతే ఈ ఎడారి ప్రాంతాల్లో తిండి పదార్థాలు పాడవకుండా కాపాడుకునేందుకు కూడా ఉప్పును ఉపయోగించేవారు. అందుకే బంగారంతో సమానంగా ఉప్పు రేటు కూడా ఉండేది. కోలా పండు గింజలు ఈ ఎడారి ప్రాంతంలో చాలా ఉపయోగపడేవి, దాహార్తిని తీర్చేవి. అందుకే ఈ 2 ఆహార వస్తువుల మీద వ్యాపారం విపరీతంగా జరిగేది. ఏ వస్తువుకైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు మీద పన్నులు కూడా ఎక్కువగానే ఉండటం సహజమైన విషయమే. మూసా కూడా ఈ వస్తువుల మీద అధిక పన్నులు వసూలు చేసేవాడు. అందుకే మూసా ఆర్థిక వృద్ధిని సాధించి సంపన్నుడిగా నిలిచాడు. అతని సంపద ఎంత అని ఎవరినైనా అడిగితే లెక్కించలేనంత అని ఒక్క మాటలో చెప్పేవారు. 1324లో అందరిలాగే మూసా కూడా హజ్ యాత్ర కోసం బయలుదేరాడు. మూసా కుమారుడు వారసుడు అయిన మనసా మఘా కైటా కూడా అలాగే మూసా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు రాజప్రతినిధిగా నియమితుడయ్యాడు. అలాగని హజ్ యాత్రకు మూసా ఒక్కడే బయలుదేరలేదు. భారీ ఎత్తున అతని అనుచరులు కూడా అతని వెంట బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 60,000 మంది అతనితో పాటు హజ్ యాత్రకు బయలుదేరారు. ఇందులో 12,000 మంది పనివాళ్లు. వీరి పని నిద్రపోయిన ఒంటెల్ని లేపటం. ఇందులో 8 ఒంటెల మీద బంగారంతో నిండిన బ్యాగులున్నాయి. ఈ మొత్తం బంగారాన్ని చారిటీ కోసం వినియోగించేవారు. తన ప్రయాణంలో అనేక మందిని కలుస్తూ వెళ్లేవాడు. ఆపదలో ఉన్నవారికి బంగారం పంచుకుంటూ వెళ్లేవాడు. ప్రయాణంలో ప్రతి శుక్రవారం నమాజ్ చేయడానికి వీలుగా దారి మధ్యలో మసీదుల నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఈ ప్రయాణంలో మూసా 2వ భార్యకి ఎడారి వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెంటనే అక్కడ ఒక ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయించాడు. కైరో, మక్కా, మదీనాలో 20,000 బంగారు ఇటుకల్ని పంచిపెట్టాడు. ఈ కారణంగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడింది. ఇది ఎంత తీవ్రంగా ఉండింది అంటే చరిత్రలో మొదటిసారి బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒక వ్యక్తి దాన ధర్మాల వల్ల ఆ ప్రాంతం మొత్తం హైపర్ ఇన్ఫ్లేషన్ ఏర్పడింది. ఆ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండేవో తెలియదు, కానీ ఇంతగా దాన ధర్మాలు చేసిన మాలి సామ్రాజ్యం ఎక్కువ కాలం స్థిరంగా నిలబడలేదు. మూసా దైవభక్తి, మతనిష్ట కలిగిన ముస్లిం. ఆయన చేసిన మక్కా యాత్ర ఆయనను ఉత్తరాఫ్రికా, మధ్యప్రాచ్యాల్లో ప్రఖ్యాతుని చేసింది. మూసా మరణానంతరం అతని మంత్రులంతా అవినీతికి పాల్పడటం మొదలుపెట్టారు. ఎవరికి వారు దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించారు. ఈ కుమ్ములాటలతో మాలి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మూసా పరిపాలనా కాలంలోనే మాలిలోని ప్రధానమైన కేంద్రాల్లో నగర జీవితం అత్యున్నత నాగరిక స్థితికి చేరుకుంది. ఇటాలియన్ కళా శిల్పశాస్త్ర పండితుడు సెర్గియా డొమైన్ ఈ కాలాన్ని గురించి రాస్తూ ఆ కాలం పట్టణ నాగరికతకు పునాది వేసింది. దాని అధికారం శిఖరాగ్ర స్థాయిలో ఉండగా మాలిలో 400 నగరాలు ఉండేవి. నైజర్ డెల్టా ప్రాంతం బాగా జనసాంద్రత కలిగి ఉండేదని తెలియజేశాడు. మాలి చరిత్ర చూస్తే మీకేమనిపిస్తోంది? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.